కోనసీమ రొయ్యల వేపుడికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు అర స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కోనసీమ రొయ్యల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడైన నూనెలో వేసి వేయించుకోవాలి. రొయ్యలు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి. తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం వేసి మంచిగా కలిపి ముందుగా వేయించిన రొయ్యలను వేసి కలుపుకోవాలి. చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ కోనసీమ రొయ్యల వేపుడు రెడీ.